ఒక అద్భుతం, దేవుడిచ్చిన వరం. తను మనకు కాదెప్పుడు భారం, ఎప్పుడు అమ్మని పెట్టకండి దూరం. అమ్మ, ఆ పిలుపులో ఎంత ఆప్యాయత ఉందండి. ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదు. అందుకే నేను ఎప్పుడూ చెప్తాను, అమ్మ అవుతే గాని అమ్మ విలువ తెలియదండి. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్, ప్రేమతో స్వప్న. తల్లులందరికీ శుభవార్త. మీరు ఎంతో ప్రేమతో ప్యాక్ చేసిన లంచ్ బాక్స్ ని మీ పిల్లలు ఖాళీ చేయాలని ఆశపడుతున్నారా? అన్ని రకాల కిడ్స్ లంచ్ బాక్స్ రెసిపీస్ ను ప్రతి సోమవారం మీకు పరిచయం చేస్తుంది మమ్మీస్ కిచెన్ ప్రేమతోలో. ప్రతి సోమవారం లంచ్ బాక్స్ లో ట్యూస్డే బ్యాక్ ఫ్రమ్ స్కూల్ నుంచి అలసి వచ్చిన పిల్లల్ని తిరిగి యాక్టివ్ గా చేసేందుకు తల్లులకు హెల్ప్ చేసే ఫ్రెండ్లీ రెసిపీస్ ను మీకు అందిస్తుంది మమ్మీస్ కిచెన్ ప్రేమతోలో. ప్రతి మంగళవారం బ్యాక్ ఫ్రమ్ స్కూల్లో. వెడ్నెస్డే పిల్లల పార్టీ. పిల్లలకు పార్టీలంటే భలే సరదా. ఫ్రెండ్స్ వస్తారు కదా, పార్టీకి ఐటమ్స్ చేయడం అంటే తల్లులకు మహా కష్టం. మీ పార్టీ కుకింగ్ ఈజీగా చేసుకునేందుకు మమ్మీస్ కిచెన్ ప్రేమతోలో ప్రతి బుధవారం పిల్లల పార్టీలో. థర్స్డే బామ్మగారాబం. నేటి పిల్లలకు అమ్మమ్మ కథలు తెలియవు, నానమ్మ వంటలు తెలియవు. అందుకే సంప్రదాయమైన బొబ్బట్ల నుండి రాగిజావ వరకు ఆరోగ్యమైన వంటల్ని మీ ముందుకు తెస్తుంది మమ్మీస్ కిచెన్ ప్రేమతోలో. ప్రతి గురువారం బామ్మగారాబంలో. ఫ్రైడే ఫ్రైస్. వీకెండ్ అంటేనే స్పెషల్. మరి అలాంటి స్పెషల్ డేస్ లో మీ పిల్లలకు స్పెషల్ డిషెస్ వడ్డించాలనుకుంటున్నారా? వెరైటీ డిషెస్ ని ఈజీగా చూపిస్తుంది ఫ్రైడే ఫ్రైస్ మమ్మీస్ కిచెన్ ప్రేమతోలో. ప్రతి శుక్రవారం ఫ్రైడే ఫ్రైస్ లో. అయితే మీరు తప్పకుండా మమ్మీస్ కిచెన్ ప్రేమతో ప్రతిరోజు చూడాల్సిందే. ఈ రోజు ఫ్రైడే ఫ్రైస్ లో. ఈ రోజు మనం చేస్తున్న రెసిపీ ఏంటో తెలుసా? పిజ్జా. పిల్లల మనసు ఎప్పుడు పిజ్జా, బర్గర్, చాక్లెట్, బిస్కెట్ మీదే ఉంటుందండి. కానీ రోజు బయట తిండి మంచిదంటారా? అలా కాదు కదా. కానీ వాళ్ళకి పిజ్జా అంటే చాలా ఇష్టం. పిజ్జా కూడా చాలా మంచిదండి, ఎందుకంటే అందులో చీజ్ ఉంటుంది, ఆల్ వెజిటేబుల్స్ ఉంటాయి కాబట్టి పిల్లలకి పిజ్జా మంచిది. కానీ బయట ఫుడ్ ఎక్కువ ఇవ్వడం అంత మంచిది కాదు. పిజ్జా అంత పెద్ద డీల్ ఏం కాదండి, ఇంట్లో కూడా చేయొచ్చు. మనం ఇంట్లోనే ఫ్రెష్ గా రెడీ చేసిస్తే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ కాబట్టి మనం ఇవ్వాలనుకున్న వెజిటేబుల్స్ అన్ని పిల్లలు తింటూ ఉంటారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం? పిజ్జా నేర్చుకోవడానికి మీ టీం ముందు రెడీ ఉన్నారని నాకు అర్థమైపోయింది. నేను కూడా చేసి చూపించేస్తాను చకచక. పిజ్జా చేయడానికి ముందు మనం సాస్ రెడీ చేయాలండి. సాస్ కి ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ కొంచెం వేడేలోపు అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా చెప్తాను మీకు. ఆనియన్స్ చిన్న చిన్నగా తరిగి, అలాగే వెల్లుల్లిపాయలు, టమాటాలు, ఇంకా ఆయిల్. ప్యాన్ వేడైంది. చాలా సింపుల్ అండి సాస్ చేయడం. పిజ్జా అంటే చాలా కష్టం అనుకుంటారు అందరూ, కానీ చాలా చాలా సింపుల్. ఫస్ట్ నూనె వేసాం కదా, కొంచెం నూనె వేడైన తర్వాత ముందుగా గార్లిక్ వేసాం. గార్లిక్ ఇలా కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ చిన్న చిన్నగా తరిగి పెట్టుకోండి, కానీ చాలా వేయకూడదు, కొంచెం కొంచెంగానే వేయాలి. అలాగే టమాటో. కానీ ఈ సాస్ చేసేటప్పుడు మనం కూర చేసినట్టుగా ఉల్లిపాయలు బాగా వేగాల్సిన అవసరం లేదు, జస్ట్ లైట్ గా అలా ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుంది. అలాగే చిన్న చిన్నగా తరుక్కున్న టమాటాలు. ఈ టమాటాలు కూడా కొంచెం వేగాలి. ఫస్ట్ మనం ఆయిల్ వేసిన తర్వాత గార్లిక్ వేస్తే ఆ సాస్ స్మెల్ అప్పుడే మనకి ఆ అరోమా బాగా తెలుస్తుంది. కొంచెం ఇలా ఇందులో ఉన్న వాటర్ కొంచెం బయటకు వచ్చేస్తే సరిపోతుంది. ఇందులో కొంచెం, మరీ ఎక్కువగా కాదు, కొంచెం సాల్ట్ వేయాలి. ఎందుకంటే నేను ఇందులో టమాటో కెచప్ వేస్తాను కాబట్టి, కెచప్ లో ఆల్రెడీ మనకి సాల్ట్ ఉంటుంది. అందుకని ఓన్లీ ఈ పదార్థాలకి సరిపడే సాల్ట్ వేస్తే సరిపోతుంది. పిజ్జాలో మనకి కూరగాయలు ఎప్పుడు కొంచెం పచ్చి పచ్చిగానే ఉంటాయి, అలా ఉంటేనే ఆ రుచి. కొంచెం ఆఫ్ బాయిల్ ఎప్పుడు మనకి మంచిది కదండి. పిల్లలకి ఏది ఇచ్చినా కూడా మనకి నచ్చిన వెజిటేబుల్స్ వేసి ఆరోగ్యంగా హెల్దీగా ఇద్దామండి. ఇప్పుడు టమాటాస్ కూడా ఆల్మోస్ట్ కొంచెం వేగిపోయాయి కదా. ఇందులో డ్రై హర్బ్స్ అండి, అంటే ఆకులు ఉంటాయి కదా, రకరకాల ఆకులు ఉంటాయి కదా,
అవి మనకి ఇలా డ్రై చేసి మనకి సూపర్ మార్కెట్ లో దొరుకుతాయి. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయండి. డ్రై హర్బ్స్ అంటే మీకు ఎవరైనా చెప్తారు. సూపర్ మార్కెట్ లో ఆల్ మిక్స్ డ్రై హర్బ్స్ అని దొరుకుతాయి. అవి తీసుకొని కొంచెం పిజ్జా సాస్ కి మెయిన్ కావాల్సింది డ్రై హర్బ్స్ అండి. దాని వల్లనే మనకి ఆ పిజ్జా ఫ్లేవర్ వస్తుంది. ఇది కూడా వేసేసి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు టమాటో కెచప్ అంటే పిల్లలందరూ ఇలా, మా బాబు అయితే ఏది తిన్నా సరే కెచప్ ఉంటే తింటాం. అందుకని నేను కెచప్ కూడా మీకు ముందు ఎలా తయారు చేయాలి ఇంట్లో నేను ఖచ్చితంగా చెప్తాను. ఇందులో టమాటో కెచప్ కొంచెం ఎక్కువగానే, మీరు చూస్తుంటారు కదా పిజ్జాలో మీకు సాస్ పైన కనిపిస్తుంది కదా, అలాగే. ఇప్పుడు మనకి పిజ్జా సాస్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్ కదా, ఇంట్లో ఉండేవి ఇవన్నీ. ఒక డ్రై హర్బ్స్ ఒకటి మీరు సూపర్ మార్కెట్ లో తెచ్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బేకింగ్ ట్రే పెట్టుకొని మనం రోజు రెగ్యులర్ గా తినే బ్రెడ్ అండి, దాంతోనే మనం పిజ్జా చేసుకోవచ్చు. ఏ బ్రౌన్ బ్రెడ్ అయినా ఓకే, పర్లేదు, అది మీ ఇష్టం. ఏ బ్రెడ్ తో అయినా మనం పిజ్జా చేసుకోవచ్చు. దీనిపైన ఫస్ట్ ఇలా సాస్ వేసుకో. మనం క్యాప్సికమ్ అంటాం కదా, అందులో కలర్ గా క్యాప్సికమ్స్ దొరుకుతాయి మనకు సూపర్ మార్కెట్ లో. ఎల్లో, గ్రీన్, రెడ్, ఆల్ కలర్స్. ఇది అసలు కారం ఉండవు, పిల్లలకి ఎంత వేసినా కూడా తింటారు, అసలు వాళ్ళు కారంగా ఫీల్ అవ్వరు. అందులో బేక్ చేస్తాం కాబట్టి ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి. బట్ గ్రీన్ అలాగే రెడ్ కలర్. ఎంత కలర్ఫుల్ గా ఉంది కదా. నార్మల్ గా ఇలా పిల్లలకి వెజిటేబుల్స్ ఇచ్చామనుకోండి, వాళ్ళంత ఇష్టంగా తినరు. అదే పిజ్జా స్టైల్లోనో బర్గర్ స్టైల్లోనో చేసి ఇవ్వండి, పిల్లలు అలాగే తింటారు. ఇంకో ఆనియన్స్ కూడా రెగ్యులర్ గా కట్ చేయకుండా ఇలా రౌండ్ గా కట్ చేస్తే చూడడానికి బాగుంటుంది. మనం ఇలా సెట్ చేస్తే చాలా అందంగా ఉంటుంది, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఒలివ్స్ బయట దొరుకుతాయి, మనకి బ్లాక్ కలర్ లో ఒలివ్స్. ఇలా ఇది చాలా ఈజీగా కట్ అయిపోతాయి. కానీ ఇలా కొంచెమే వేయండి, ఎందుకంటే ఇది కొంచెం బగరు రుచి ఉంటుంది. అందుకని ఇలా మామూలుగా ఇలా మధ్యలో ఒక్కొక్క పీస్ అలా పెట్టండి. ఇప్పుడు కొంచెం నిమ్మకాయ రసం. ఇప్పుడు చీజ్. పిల్లలకి చీజ్ అంటే చాలా ఇష్టం కదా. ఎక్కడైనా పిజ్జా దొరికే ప్లేస్ కి వెళ్ళినప్పుడు చాలా మందిని చూస్తుంటానండి, చీజ్ చూసి అమ్మో చీజ్ తింటే మనం లావ్ అయిపోతాం, అమ్మో చీజ్ తినకూడదు అని చెప్పేసి చీజ్ అంతా తీసి పక్కన పెట్టి ఆ బ్రెడ్ మటుకి తినేస్తూ ఉంటారు. కానీ అది బ్రెడ్ మనం మిల్క్ బ్రెడ్ కదండి, మైదాతో చేస్తారు. ఆ బ్రెడ్ తినడమే మనకి మంచిది కాదు, దాని వల్ల మనం లావ్ అవుతాం, కానీ చీజ్ వల్ల మనం లావ్ అవ్వం. చీజ్ లో చాలా మంచి ఫ్యాట్ ఉంటుందండి. 30 grams మనం ఎవ్రీడే తీసుకోవాలి. అది చాలా ఎనర్జీని ఇస్తుంది మనకి. పిల్లలకి బాగా చీజ్ పెట్టండి, వాళ్ళు ఎందుకంటే రోజంతా పరిగెడుతుంటారు కాబట్టి క్యాలరీస్ చాలా బర్న్ అయిపోతాయి. సో పిజ్జాలో చీజ్ తీసి పక్కన పెట్టకండి, చీజ్ తో పాటు తినండి. ఒకవేళ చీజ్ ఎక్కువ తిన్నాము ఈ రోజు అనుకుంటే నెక్స్ట్ డే వర్కౌట్ చేయండి, కానీ మంచి ఫుడ్ మంచి ఫ్యాట్ మనకి అవసరం అండి, తినండి. సో పిజ్జాని ఇలా మనం బ్రెడ్ పిజ్జాని అరేంజ్ చేసాం కదా, దీన్ని మనం బేక్ చేసుకోవాలి 180 degrees లో. మనం చూడండి, ఇది బేక్ చేయండి. మనం చీజ్ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత పైన బ్రౌన్ కలర్ వస్తే మన పిజ్జా రెడీ అయిపోతుందండి. మనం దీన్ని బేక్ చేసేద్దాం. వావ్, చూసారా పిజ్జా రెడీ అయిపోయింది. ఒక 15 minutes. లైట్ గా పైన బ్రౌన్ కలర్ వచ్చింది చూస్తారా, ఇలా ఆనియన్స్ మీద అంత వస్తే చాలండి.
కొంచెం వేడిగా ఉంది, కానీ పిల్లలకి పెట్టే ముందు చూడండి చాలా జాగ్రత్తగా, ఎందుకంటే చీజ్ చాలా వేడిగా ఉంటుంది. చీజ్ చల్లగవడానికి టైం పడుతుంది. పిల్లలకి పెట్టే ముందు చూసి పెట్టండి. ఇలా ట్రయాంగిల్ పీసెస్ కట్ చేసి పిల్లలకి సర్వ్ చేశారంటే ఇంకా వాళ్ళ ఆనందానికి హద్దులుండవు. వావ్. అప్పటికప్పుడే చేయాల్సిన అవసరం ఏం లేదు. మీరు సాస్ రెడీ చేసేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేశారనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్ని వెజిటబుల్స్ కూడా కట్ చేసి పెట్టేసుకుంటే పిల్లలకి జస్ట్ బేక్ చేసి ఇచ్చేస్తే పిజ్జా రెడీ అయిపోతుంది. వావ్, చూడండి ఎంత బాగుందో. ఎంత ఈజీగా ఇంట్లోనే బ్రెడ్ పిజ్జా రెడీ అయిపోయింది. పిల్లల్ని బయటికి తీసుకెళ్లి మరీ పిజ్జా తినిపించాల్సిన అవసరం ఏం లేదు. మమ్మీలమండి మనం, ఏదంటే అది చేసేయగలుగుతాం. బ్రెడ్ పిజ్జా తయారు చేయు విధానం: ముందుగా స్టవ్ మీద పాన్ వేడి చేసుకోవాలి. అందులో కొంచెం నూనె వేసి వెల్లుల్లిపాయలు, టమాటాలు వేసుకొని కాస్త ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి. దాంట్లో కొంచెం టమాటో కచప్ వేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు బేకింగ్ ట్రే తీసుకొని అందులో బ్రెడ్ పీసెస్ పెట్టుకొని ముందుగానే రెడీ చేసుకున్న సాస్ ని దానిపైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎల్లో, రెడ్, గ్రీన్ క్యాప్సికమ్స్ చిన్న చిన్నగా తరుక్కొని దానిపైన చక్కగా అమర్చుకోవాలి. దానిపైన రౌండ్ గా తరుక్కున్న ఆనియన్స్, ఒలీవ్స్ చక్కగా అమర్చుకొని కొంచెం నిమ్మరసం పిండి చీజ్ పైన పెట్టుకొని 180 degrees ఓవెన్ లో పెట్టి 15 minutes బేక్ చేసుకోవాలి. అంతే, పిజ్జా రెడీ అయిపోయింది. పిల్లలకి ఏది కావాలంటే అది సర్వ్ చేస్తాం. చూడండి, ఏ జాబ్ అయినా సరే మార్నింగ్ నుండి ఈవినింగ్ కి జాబ్ డన్ అయిపోతుంది. కానీ అమ్మ పని మటుకి ఎప్పుడూ అవదండి. అది 24 hours 365 days నడుస్తూనే ఉంటుంది కదా. సో అందుకే మీ పనిని కొంచెం తగ్గించే ప్రయత్నమే మా ఈ మమ్మీ కిచెన్ అండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రతిరోజు చూస్తూ ఉండండి. మరొక మంచి ఐటమ్ తో మళ్ళీ రేపు నేను మీ ముందుకు వచ్చేస్తాను. మమ్మీ కిచెన్, ప్రేమతో మీ స్వప్న అండి. బాయ్. ఎనర్జీ కోసం ఒక మంచి ఐటమ్ తీసుకొని మీ ముందుకు వచ్చేసాను. వావ్, తప్పకుండా ట్రై చేయండి, పిల్లలకి పెట్టండి.